నన్ను అడిగితే ఏది ఈజీ కాదు. ఏది ఏ easy? ఎవరి ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ చాలా కష్టం అంటే అందరికి. జాబ్ అంటే 10 to 6 జాబ్ ఉంటది. హాయిగా వెళ్ళేసి ఆ రోజుకి ఏదో వర్క్ చేసేసి మనం అలా వచ్చేసి అనుకుంటాం. అమ్మా వాళ్ళేమో మన గురించి ఇలా ఈడేముంది సినిమా ఫీల్డ్ 2 hours షూట్ చేసుకుంటాడు, మీదంతా ఖాళీ కూర్చుంటాడు అనుకుంటాడు. బోల్డ్ డబ్బులు బోల్డ్ వస్తాయి. డబ్బులు వస్తాయి అనుకుంటాం. మనకి ఎంత వర్క్ చేస్తాం మనకు తెలుసు, వాళ్ళ వర్క్ వాళ్ళకు తెలుసు. సో అసలు కంపేర్ చేయకూడదు. ఫస్ట్ కంపేర్ చేయకూడదు అసలు. అంటే ఏంటి ఏ సినిమా కోసమైనా ఈ గడ్డాలు హెయిర్ ఇంత పెంచారా ఏంటి? లాస్ట్ మూవీకి ఒకసారి పెంచాను. అది కొంచెం లుక్ కొంచెం విలనిష్ లుక్ కావాలంటే సపోర్టింగ్ దానికి మీరు విలునా? ఇంకా గడ్డం ఎక్కువ సరికి అప్పుడు అడిగారు వాళ్ళు. ఇంకా మేము తీసుకోలేమండి. ఇంత గ్లామర్ బాయ్ Thank you. విలన్ అంటే మాత్రం కష్టంగా ఉంటుంది. మంచి డైరెక్టర్ దొరికితే నేను కూడా డైరెక్ట్ గా హీరో. ఇప్పుడు చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే. ఇంకా ప్రాపర్ నోటెడ్ అవ్వడానికి చేయాలి. అంటే ఈ సినిమా ఫీల్డ్ అనగానే చాలా కష్టాలు ఉంటాయి, రూమర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఓన్ గా పైకి వచ్చినా కూడా వాళ్ళ నాన్న నిర్మాతలే వచ్చేస్తాడు ఏముంది అంటారు బయట జనాలకు తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఫాదర్ దీంట్లోనే అంట ఏముందిలే వాళ్ళ డాడీ డబ్బులు పెట్టి బ్యాక్ ఎండ్ పుష్ చేస్తున్నారు అనుకుంటారు. ఖర్చులకు తప్ప డబ్బులు నేను ఎక్కడ పెట్టివ్వను ఫస్ట్. అందుకే నా సైడ్ నుంచి నేను పుష్ చేసుకుంటా, ఆడిషన్ చేసుకుంటా అని చెప్పి వెళ్తూ ఉన్నా. ఆడిషన్లు ఇచ్చారా ఇప్పటి వరకు? ఇచ్చానండి. ఎట్లా ఉంటుంది ఆడిషన్ అనేది? అంటే దాంట్లో స్టార్టింగ్ ఫుల్ టైం పాస్ భలే ఉంటది అసలు. టైం పాస్ వాళ్ళు అనుకుంటారు టైం పాస్ Okay. అంటే మేము పోయి కష్టపడి కూర్చొని ఉంటాం కదా కొంతమంది, వీడేం చేస్తాడులే. ఇంకా ఎట్లుంటది ఒక స్టేజ్ లో ఎట్లయిపోయింది అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ వెళ్ళి ఆడిషన్ ఇస్తే ఈ క్లిప్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. లేదు అంటే ఆ సర్లే ఇక 100 వీడియోలు ఉంటే 100 వీడియోలు వెళ్ళిపోతుంది. ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటి కలికి? నేను డైలాగ్స్ అట్లేం లేదు, వాళ్ళు చెప్పిన ఎమోషన్ కి మ్యాచ్ చేసుకుని ఓన్ గా చెప్పమని చెప్పారు. అట్లా చెప్పేసాను మీరు డైలాగ్. ఓన్ గా చెప్తారా డబ్బింగ్ అంతా కూడా? డబ్బింగ్ నేను నాదే డబ్బింగ్. నా మీ dubbing- వాయిస్ కూడా చాలా బేస్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయరు, నన్నే చెప్పేమంటారు. చెప్పేమంటారు. ఇంత మంచి వాయిస్ ఎవరు వదులుకుంటారు? అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అర్జున్ దాస్ వాయిస్ కొంచెం అట్లా కొంచెం అనిపిస్తుంది. అందరు ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు.